హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారు బై. సో బేసిక్గా గైస్ వాళ్ళ వీడియోలో నేను మీకు 5 డిఫరెంట్ ట్రిక్స్ చెప్తాను. ఇవన్నీ మన గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయి. దీనివల్ల మీకు ఎన్నో రకాలుగా బెనిఫిట్ అవుతుంది అండ్ మీలో చాలా మందికి తెలియకపోయే అవకాశం ఉంది. ఒకవేళ తెలిస్తే ఎన్నో నంబర్ ట్రిక్ తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ అంతేకాకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే గైస్, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మీరు వాడే ఫోన్ ఆండ్రాయిడా లేకపోతే యాపిల్ ఐఫోనా. సో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అందరికి కూడా కలుస్తాను. నేను వీడియో గురించి చెక్ చేసుకుని పోయి మీ కామెంట్కి. బేసిక్గా గైస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, లైక్ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఒక పుటారా భయ. అంటే అందులో మొత్తం కుప్పలు ఫీచర్లు ఉంటే మనకు తెలవకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా లెట్స్ ఇప్పుడు ఫీచర్ చెప్తా. ఈ ఫీచర్ వల్ల ఏమవుతుందంటే మీ స్మార్ట్ ఫోన్కి తగ్గట్టుగా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీ స్మార్ట్ ఫోన్కి ఆ పర్టికులర్ యాప్ అనేది ఆప్టిమైజ్డ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా లెట్స్ ఇప్పుడు నేను ఒక యాప్ని వాడదాం అనుకుంటున్నాను. అది ఇన్స్టాల్ చేసుకునే ముందర మనకు కనిపించేది ఆల్ ఓవర్ రివ్యూస్ అనమాట. అంటే లైక్ ఆండ్రాయిడ్ 7.0 నుండి ఆండ్రాయిడ్ 12.0 వరకు ఉన్న యావరేజ్ రేటింగ్స్ని అక్కడ చూపిస్తుంది. బట్ మీ పర్టికులర్ డివైస్కే మీ రేటింగ్స్ తెలుసుకోవాలంటే సింపుల్ గైస్ మీరు ఏం చేయొచ్చు అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నారో దాన్ని ఓపెన్ చేసేసి రివ్యూస్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి టు దిస్ డివైస్ అని చెప్పి క్లిక్ చేస్తే అక్కడ మీ పర్టికులర్ డివైస్ అంటే మీరు ఏదైతే ఫోన్ వాడుతున్నారో ఆ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ ఉన్నదన్నా లేకపోతే అదే స్మార్ట్ ఫోన్ యొక్క పీపుల్ ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో ఆ రివ్యూస్ అనేవి మీకు ఇక్కడ ఇస్తాయి. యూజువల్గా మన స్మార్ట్ ఫోన్లో పిల్లలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు లైక్ లెట్స్ సే ఇప్పుడు నేను నా ఫోన్ ఉంది, మా ఇంటి ఎదురుగా చిన్న పిల్లలు 2-3 ఉంటారు. వాళ్ళు వచ్చి గేమ్స్ అంటే పట్టుకుని ఆడుతూ ఉంటారు. ఆడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ప్లే స్టోర్లో ఎన్నో రకాల పిచ్చి కంటెంట్ ఉంటుంది. వాళ్ళు నా ఫోన్లో గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటుంటారు. వాళ్ళు నాకు ఫిల్టర్ అనేది ఉంటుంది. లైక్ లెట్స్ సే ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ కానీ ఎటువంటిదైనా సరే 18+ అనే ఒక స్పెసిఫిక్గా లైక్ డినోట్ చేస్తారు. మీకు ఒక పర్టికులర్ యాప్ 18+ కాదా అవి కనపడకుండా ఉండాలంటే సింపుల్ గైస్ మీరు ప్లే స్టోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఓవరాల్గా పేరెంటల్ కంట్రోల్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేసి మీరు యాప్స్లో ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, గేమ్స్లో ఎంత ఏజ్ వాళ్ళు 16 ఇయర్సా 14 ఇయర్సా 12 ఇయర్సా అని మీరు సెట్ చేసేసారంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా యాప్స్ అనేవి కనిపిస్తుంది. దానికి మించి అంటే అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు 16 ఇయర్స్ అని సెట్ చేశారంటే 16 ఇయర్స్ లోపల వాళ్ళు చూడగల గేమ్స్ అండ్ యాప్స్ అనేవి కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికి భయ్య మనము వినే ఉంటాం లైక్ పబ్జి ఆడుతూ 16 లక్షలు ఖర్చు పెట్టిండు, ఇది ఆడుతూ ఇంత ఖర్చు పెట్టిండు, అది ఆడుతూ అంత ఖర్చు పెట్టిండు అని. అయితే ఈ ఖర్చు పెట్టడం అనేది బేసిక్గా దేనికి అవుతుందంటే క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఈజీ యాక్సెస్ ఉండటం వల్ల. బట్ ఒకవేళ మీరు కనుక పేరెంట్ అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరైనా సరే మీరు కనుక ఈ పర్టికులర్ సెట్టింగ్ ఆన్ చేశారంటే మీరు పెట్టిన పిన్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే వాళ్ళు ఎటువంటి రాయల్ పాసులు గాయల్ పాసులు వాయల్ పాసులు ఏం కొనుక్కోలేరు అనమాట. ఎలా అంటే సింపుల్గా మీరేం చేయాలంటే లైక్ అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ అథెంటికేషన్ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. అక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఉంటుంది, దాన్ని ఆన్ చేయగానే మిమ్మల్ని ఒక పిన్ అడుగుతుంది. మీరు ఎవరికి తెలియంది మీ ఒక్కరికే తెలిసిన పిన్ పెట్టండి. సో దట్ పిల్లగాళ్ళు ఈ మధ్య మస్తు హుషారు ఉన్నారనమాట, సేమ్ పాస్వర్డ్ పెడుతున్నారని చెప్పి అదే పాస్వర్డ్ నొక్కేసి పైసలన్నీ ఖతం చేయొచ్చు అనమాట. సో జాగ్రత్తగా ఉండాలనుకుంటే ఈ పర్టికులర్ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికి యూజువల్గా మన స్మార్ట్ ఫోన్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే ముందర అది బాగుంటుందా బాగోదా అనేది ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో వచ్చే యాప్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక మినియేచర్ వర్షన్ ఆఫ్ యాప్స్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోకుండానే మీరు ట్రై చేసే ఆప్షన్ ఇస్తున్నారు. ఈ ఆప్షన్ అనేది అన్ని యాప్స్కి రాదు, బట్ ఆబ్వియస్గా లేటెస్ట్ యాప్స్ అన్నిటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా లెట్స్ మీరు ఈ పర్టికులర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్టెంట్ యాప్స్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు నచ్చిన యాప్ని మీరు సెర్చ్ చేయండి. ఏదైతే ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నారో అక్కడ ట్రై ఇట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు 800 MB 1 GB డేటాని వేస్ట్ చేసుకోకుండానే మీరు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్ని మీరు టెస్ట్ చేయొచ్చు, అలా కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్ని మీరు టెస్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ పర్టికులర్ టిప్స్ అండ్ ట్రిక్స్లో మీకు ఏది తెలుసో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ ట్రిక్స్లో నేను తెలుసుకుంటాను. వీడియో మీకు లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ నచ్చుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.